సరే నేనంటే ప్రత్యక్ష ఎగ్జాంపుల్. హ్మ్. మీరు కొన్ని లక్షల మందిని చూసారు కదా! ఇంత అద్భుతంగా దీనివల్ల ప్రయోజనం పొందిన 1, 2 ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తానండి. చెప్తారా? చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖుల విషయానికి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. నేను ఆ! చెప్తే అందరి గురించి బాగుండదు. ఆ! బట్ మీకు ఒకటి చెప్తాను. ఒకటి ఎందుకు జరిగిందంటే ఒక రేర్‌గా ఆ! ఉమాభారతి గారు సెంట్రల్ మినిస్టర్. అవును. హ్మ్. అవును. ఉమాభారతి గారికి ఒక ముత్యం చెప్పారు ఒక గురుగారు. ఆ! గజముక్త. అచ్చా! గజముక్త 14 క్యారెట్లు. ఇక ఆమెకున్న సోర్స్‌లో ఢిల్లీలో ఎవరెవరో తెచ్చిచ్చారు. పెట్టుకున్న తర్వాత అనుకున్న కార్యమో, ఫలితమో రాలే. రాలా. ఆమెకి హెల్త్ ఇష్యూ కూడా ఉండే. ఆ! అయితే అంత అట్లా మన పేరు మన దగ్గర తీసుకున్న ఒకతను సెంట్రల్‌లో ఆమెకు సజెషన్ చేశారు. ఓకే. దివ్యా డైమండ్స్ అని ఒకటి ఉందండి. వాళ్ళు థరోగా టెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర లాబొరేటరీ కూడా ఇండియాలో ఫస్ట్ ల్యాబ్‌గా ఉంది. హ్మ్. ఇలాంటివి చెప్పడం వల్ల ఆమె నాకు వాళ్ళ పీఏ నాకు फ़ोन చేశాడు. ऐसे मिनिस्टर साहब के लिए ऐसा गजमुक्ता होना है। नहीं बिल्कुल मिल जाएगा हमारे पास नहीं मिलने का चीज़ ही नहीं है। హ్మ్. हम डायरेक्टली माइन से प्रोक्యూర్ करते అని చెప్పి అండ్ చెప్పాను పోయిన ఎంత ఎంత కావాలి 14 క్యారెట్లు పైన ఉండాలి. 12 పైన ఉండాలి. ఓకే. నా దగ్గర 14, 14.5 ఒకటి ఉండే. హ్మ్. అవి ఒక 5, 6 పర్ల్స్ తీసుకొని పోయినా. తీసుకొని పోయిన తర్వాత వాళ్ళ అస్ట్రాలజీ కూడా ఇమ్మీడియేట్‌గా అంటే ఆయనకు తెలియకపోయినా అప్రూవ్ చేశాడు. చేసిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఆమెకు నిజంగా చెప్తున్నా, అసలు మై కామ్ కరే తో పైసే దేతా అంది. ఆమె ఇట్లా కూడా మాట్లాడింది. ఆ! इसका इफ़ेक्ट रहता तो पैसे देता अंदी. नहीं मैडम ऐसा नहीं रहता, इसमें देना पड़ता है, मैं मिनिमम वैल्यू देता हूँ, जो मिनिमम वैल्यू है वो दे दो, बिल्कुल इफ़ेक्ट रहता. मैं ये जेन्युइन की గ్యారంటీ देता हूँ. ఆ! మీ వరల్డ్‌లో ఎక్కడైనా టెస్ట్ చేయించండి. అది రాంగ్ అయితే నేను మీ ఇచ్చిన డబ్బులకు డబుల్ ఇస్తానని ఒక ఛాలెంజింగ్ మాట చెప్పాను. ఆ! సరే ఆమె అట్లా అన్నది. అదే సరదాగా ఎందుకంటే అట్లా ఆ! ఎట్లంటే 5, 6 స్టోన్‌లు పెట్టుకుంది ఏం మరి అంతే ఎఫెక్ట్ గదా! రాలేదు కదా! అవును. అండ్ సో, అది పెట్టుకున్న తర్వాత షీ ఈస్ వెరీ హ్యాపీ. తర్వాత కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అట్లా చాలా ఉన్నాయి మన ఇప్పుడు ఆ! మినిస్టర్సు. అసలు ఎంతమంది ఎక్కడ దొరకకుంటే దివ్యా డైమండ్స్ పేరొస్తదండి. ఓకే. అట్లా. హ్మ్. రైట్. రత్నాల గురించి జనంలో చాలా అపోహలున్నాయి. అవును. అట్లాంటి వాళ్ళలో మీకు బాగా రెగ్యులర్‌గా తారసపడే అపోహలేంటి? ఒకటే రేట్ కంపారిజన్ చేస్తారు. ఓకే. నేనేం చెప్తానంటే చెయ్యండి. దట్ ఈస్ యువర్ రైట్. హ్మ్. మీ హక్కు. కాకపోతే ప్రాపర్‌గా అనలైజ్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు ద బెస్ట్ కావాలని అడుగుతారు. అవును. బెస్ట్ మాట రత్నాలను ఉపయోగించడానికి వీలు లేదు. ఆహా! ఇప్పుడు 250,00,00,000కి అమ్ముడు పోయింది కూడా బెస్ట్ అని బెస్ట్. చెప్పడానికి లేదు. ఓకే. యాజ్ ఆఫ్ నౌ బెస్ట్. ఓహ్! దాన్ని ఏం చెప్పాలి? ఇప్పటి వరకు ఇది బెస్ట్. ఇది బెస్ట్. రేపు ఇంకోటి దొరికిందంటే అది నెక్స్ట్ అయితది. అంతేగా. అంతే కదా! అవును. అట్లా కొందరు అడిగే విధానంలో బెస్ట్ ఇవ్వండి అంటారు. ఆ! సో బెస్ట్ అంటే వాళ్ళ దృష్టిలో స్వచ్ఛత ఏమో. అంటే ప్రతిదానికి ఇక మాట్లాడే మళ్ళా విధానంలో అచ్చా! ఇక టాప్ ఇయ్యండి అంటారు ఆ! కొందరు. ఆ! ఆ! అయితే అలాంటోళ్ళకు కొంచెం టాప్ చూపించే వరకు అది రేట్ ఎక్కువ అనుకుంటారు. అవును. సో, ఇప్పుడు అదే డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఎట్లుంటదంటే రూ. 1,00,000ది రూ. 1000 ఒకేలాగా ఉంటదండి. అది నాకు ఒక అయ్యగారు చెప్పారండి. ఆ! ఇది 200కి వస్తదండి అన్నాడు. అదే నేను ఎంతకు అంటున్నా. పెట్టుకున్నాను. నాకు గుండె అయిపోయింది. మహేందర్ గారు నన్ను దోచేసుకున్నారేమో అనుకున్నా నేను. లేదు అందరూ అట్లే అనుకుంటారు. కాకపోతే ఎఫెక్టివ్‌నెస్ అనేది నిజంగా యెస్. మనం చేసే దాంట్లో కరెక్ట్. మీరు చెప్పిన మాట ఉప్పు అవును. కప్పురం ఒక్క పోలికనున్నట్టు అవును. చాలా ఉన్నాయి. అవును. ఒకటి కాదు, 2 కాదండి. అవును. అవును. 200, 300 వెరైటీస్ వచ్చాయి. అవును. అవును. కాబట్టి రేట్ కంపేర్ చేయండి. హ్మ్. కాకపోతే జెన్యూనిటీ చూస్తూ రేట్ కంపేర్ చేయాల. ఓకే. ఎందుకంటే నౌ వి ఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ యెస్. విలేజ్. అవును. అట్లా. ఇంకొకటి సార్, అంటే ఇంతకుముందు ఒక మాట వాడా ప్లాసిబో ఎఫెక్ట్ అని. ఇది నిజానికి ఉట్టి రాళ్ళే. దీనివల్ల నిజానికి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఊరికే ఇలా చెప్పి మోసం చేసి పోలమని అమ్మేస్తున్నారనే ఒక వర్గం దీని మీద విపరీతంగా ప్రచారం చేస్తారు. విపరీతంగా ప్రచారం. దీనికి ఒకటే మాట ఏంటంటే ఆ! వాళ్ళు నిజంగా 2 కేటగరీస్ ఉంటారు. ఓకే. ఒకటి శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు. రైట్. ఇంకో కేటగరీ వాళ్ళు ఏంటంటే డూప్లికేట్ పెట్టుకున్నోడు కూడా ఇదే ప్రచారంలో ఆ! ఉంటాడు. యెస్. అవును. అవును. డూప్లికేట్ పెట్టుకున్నోడు కూడా ఇదే ప్రచారం. ఓకే. వాళ్ళు నాళ్ళకు చెప్పేది ఒక్కటే మాట. ఓకే. అరే బాబు! ఇది ఈ రత్నాలు ఏ ఒక్కరు తయారు చేసినయి కాదు. ఓకే. మీరు ఈ రత్నాలు ప్రకృతిలో నుండి వచ్చే ప్రకృతి సంపద ఒక పర్పస్ ఉంది. ఓకే. మరి వాళ్ళని చెప్పమనాలి. ఆ! రత్నాలు ఏ పర్పస్‌కున్నాయి? ఇప్పుడు ఇట్లా చెప్పే ప్లస్‌వై మీరు అవును. చెప్పినట్టు ఆ! అవే పర్పస్‌కున్నాయి అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఓకే. కమెంట్ చేయడం ఈజీ అండి. రైట్. శాస్త్రాల గురించి రైట్. తెలియకుండా కమెంట్ చేయడం ఈజీ. రైట్. ఇంకొకటి, ఆ! ఇవి నమ్మే వాళ్ళకే పనిచేస్తాయా? నమ్మని వాళ్ళకి గూడా పనిచేస్తాయా? నమ్మని వాళ్ళకి కూడా పనిచేస్తది. లేదు. నమ్మితే ఇంకా అదే బావుంటుంది. అంటున్నా. ఇప్పుడు నేను చాలా నమ్మితే మందికి ఏం చెప్తా అంటే, నమ్మితే ఏదైనా పని చేస్తదని నేను చెప్తుంటా. లేదు. ఆ! నమ్మితే దానికి ప్రభావం చాలా బాగుంటుంది. ఓకే. దానికి అనుసంధానం ఉంటుంది. ఓకే. మీకు ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఆ! నమ్మకపోయినా దాని ప్రభావం ఉంటుంది. ఓకే. దాన్ని నువ్వు కన్సిడర్ చేసినా, చేయకపోయినా జయం చెప్పలేము. ఓకే. కొందరు ఎట్లా ఉంటారంటే,
ఓ చిన్న రత్నం కొంటారండి. అవును. ఇల్లు కొంటేనే ఈ రత్నం ప్రభావం ఉన్నట్టు అనుకుంటా అంటాడు. ఆ! అది ఎంతవరకు రైటు? సో, వాళ్ళ టార్గెట్ వాళ్ళ పర్సెప్షన్. అదేలెండి. అవును. నువ్వొక చిన్న రత్నం ఒక 10,000 50,000 పెట్టి కొన్నావు. అవును. నువ్వు ఇంటికి టార్గెట్ పెడితే ఎట్లా ₹1,00,00,000 దానికి? ఇలా గూడా ఉంటారు. అంటే అంటే ఇల్లు వెంట్ కొంటేనే దాన్ని ఎఫెక్టివ్‌గా కన్సిడర్ చేసేటోళ్ళున్నారు. ఆ! అంటే కొండకు వెంట్రుకేస్తున్నాడు. అంటే లేదు. ఇప్పుడు డిఫరెంట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, అవును. క్రోర్స్ ఆఫ్ మెంటాలిటీస్. కరెక్ట్. కరెక్ట్. బట్ అందరికి నేను చెప్పేది ఒక్కటే. అవును. జెమ్ స్టోన్స్ వేరింగ్ అన్నది అసలు శాస్త్రీయత ఉంది, హ్మ్. సైంటిఫిక్ రీజన్ ఉంది, లాజిక్ ఉంది. ప్రాక్టికల్‌గా, సైంటిఫిక్‌గా ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉంది. రైట్. దీనికి సమాధానం చెప్పండి. చెప్పండి. కొన్నేమో దోషపూరితమని అంటారు. కొన్ని అశుభం అంటారు. అవును. కొన్ని శుభం అంటారు. అవును. దీన్ని ఎలా తేలుస్తారు? అదే దాన్ని ఎఫెక్టివ్ రత్నాల కింద మనం అసార్ట్ చేయొచ్చు. ఆ! దీనికి మాత్రం ముఖ్యంగా నేకెడ్ ఐతో చూసి చెప్పలేం. ఆ! ఓకే. దీనికి ల్యాబ్ కావాల్సిందే. అచ్చా! మీరు ఇంకొక దీనికి ఆన్సర్ చెప్తాను. హ్మ్. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా హ్మ్. బ్లడ్ గ్రూప్ చూసి ఇది ఈ గ్రూప్ అని చెప్పగలుగుతారా? హుహు. గ్రూపే చెప్పలేడు. చెప్పలేము అస్సలు. డిసీజ్‌లు ఇంకా తర్వాత. అవును. ఏ డిసీజ్ అయినా బ్లడ్‌లోనే తెలుస్తుంది. కరెక్ట్. అయితే దీని దోషపూరితమైందని ఎలా చెప్పాలి? ఆ! బ్లడ్‌లో గ్రూప్ చెప్పినోళ్ళు నేకెడ్ ఐతోని చూసి ఎంత స్పెషలిస్ట్ డాక్టర్ గూడా రత్నాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామ్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతారండి? వాహ్! సూపర్బ్! ఆ! దాంట్లో చూస్తే నెగెటివ్ ఇంక్లూజన్స్, పాజిటివ్ ఇంక్లూజన్స్, బ్లాక్ స్పాట్స్, క్రాక్స్ ఇన్ని రకాలు కనపడతాయి. ఓకే. సో, నెగెటివ్ ఇంక్లూజన్స్ గానీ, బ్లాక్ స్పాట్స్ ఉన్నదాన్ని మనం అసార్ట్ చేయాలి. హ్మ్. దాన్ని అసార్ట్‌మెంట్ అంటారు. దీనికే ల్యాబ్ అవసరం. ఓకే. దానికి ల్యాబ్‌కు జెమాలజీ క్వాలిఫికేషన్ అవసరం. ఓకే. సో, ఇదండి. నేకెడ్ చూసి చెప్పలేమండి. రైట్. దోషపూరితమైందని రైట్. చెప్పలేం. ఓకే. చెప్పలేరు. హ్మ్. అయితే మీరేసుకున్నది పడితేనేమో మీకు మంచి జరుగుతది. హ్మ్. పడకపోతే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని మీరు ఇంతకు ముందు నేను అన్నారు ఒక చెప్పాను. మాట. ఆ! అబ్సల్యూట్‌లీ ఉంటాయి. దీన్ని ఎట్లా నిర్ధారిస్తారు? ఎట్లా నిర్ధారిస్తారు? ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి? ఎట్లాంటి దుష్ప్రభావాలంటే కలిసి రాకపోవడమే. అచ్చా! సడెన్‌గా కలిసి రాకపోవడం ఏదైనా జరగొచ్చు దుష్ప్రభావాలంటే. ఓకే. నవరత్నాలు 3 రత్నాలు అడ్వర్స్‌గా ఉంటాయి. ఆ! అవి పెట్టుకుంటే ఏదైనా జరగకపోదు. ఇప్పుడు డబ్బు పొడగొట్టుకోవడము, ఆరోగ్యం పొడగొట్టుకోవడము, ఓకే. రిలేషన్స్ బ్రేక్ అవ్వడము ఓకే. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే. అయ్యో! చాలా డూప్లికేట్ పెట్టుకున్నోళ్ళు ఎంతమంది ఇప్పుడు ఈ ఈ న్యూమరాలజిస్టులు ఇచ్చినవి మాత్రం ప్లాస్టిక్స్ అండి. అబ్బా! నేను ఎంత సందర్భాల్లో అంతెందుకు అమెజాన్ లాంటి మీరు యాప్స్‌లో చూడండి. ఆ! ఆ! 400 పచ్చ. అవును. నేను అదే అంట 200కి వస్తది, 200 300కి వస్తది అంటే 400 ఆ! మరి వాడిచ్చే గ్యారంటీ ఏంది? ఎవరిని అడుగుతావు కాదన్నప్పుడు, అవును. అవును. మళ్ళీ దానెమ్మడి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటది. హ్మ్. అందులో ఏముండవు డీటెయిల్స్. ఓకే. ఇది పచ్చ అని రాసి ఉంటుంది. ఆ! ఎవడు సర్టిఫై చేస్తుండే అని ఏముండదు. ఓకే. సో, ఇట్లా బా 400 పచ్చ అసలు 40,000, 50,000 ఉండే పచ్చని అదే 400కే. అంటే దారుణమైపోయిందండి ఈ ఆ! అమ్మేవాళ్ళు. రైట్ సార్. నేనొక్కటే చెప్తానండి. హ్మ్. ఇది డూప్లికేట్ అమ్మేవాళ్ళు ఎవరైనా, సరే. ఐదర్ జ్యోతిష్యులు గాని, అవును. ఈ రత్నాల సప్లయర్ గాని, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు డూప్లికేట్ అమ్మితే ఇవ్వరు. అది మహాపాపం. అన్యాయం అండి. అవును. అది నిజంగా. మహాపాపం. నిజం. అది వీళ్ళకే చుట్టుకుంటుంది. అవును. ఎందుకంటే రూపాయి కూడగట్టుకొని వాళ్ళకే ఆ! చుట్టుకుంటుంది. యెస్. అట్లనే చాలా మంది ఔటు. ఓకే. మార్కెట్‌లో ఇప్పుడు నుంచి మార్కెట్‌లో ఎంతమంది మీరు చరిత్ర నిజం. చూడండి నిజం. 10, 20 సంవత్సరాల నుండి. అవునవునవునవును. అవును. కిరణ్‌మయి, జ్యోతిర్మయి, ఆమయి, ఈమయి, న్యూమరాలజిస్టు, సిగ్నేచరాలజిస్టు, అవును. ఇంకా రేపు ఫ్యూచర్‌లో నడకాలజిస్టు ఇవన్నీ వస్తాయి. వస్తారు. అవును. అట్లా ఎందుకు వీళ్ళు పుట్టుకొచ్చారు తెలుసా? డూప్లికేట్స్ అంత విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. వస్తున్నాయి దాన్ని కాబట్టి. అమ్మాలంటే ఎట్లా చేయాలి? ఏదో ఒక ఆలజిస్ట్ పెట్టుకోవాలి. అవును. ఓహో! మనకు తోచిన ఆలజిస్ట్. ఓకే. అట్లా పెట్టుకొని దీన్ని చేస్తుండ్రు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు. హ్మ్. దే ఆర్ డీలింగ్ విత్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. యెస్. అది మర్చిపోయి మానవత్వం కూడా ఉండాలండి ప్రతి ఉండాలి గదండీ. మనిషికి. ప్రతి ఎండ్ ఆఫ్ ది వ్యాపారంలో కొంత ఎండ్ మానవత్వం ఉండాలి గదా! మానవత్వం ఉంది సార్ ఆ! అందట్లో. నేనైతే ఒకటేనండి. నా దగ్గర కొనమని ఎప్పుడు చెప్పట్లే. ఆ! నా దగ్గర తీసుకుంటే థరోగా మై ఓకే. కాన్షియస్ అవును. కొన్నోళ్ళకి ప్రతి ఎఫెక్ట్ రావాలి. అవును. దానివల్ల మేము కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. కరెక్ట్. అందుకే ఇప్పుడు ఇన్ని దశాబ్దాలుగా ఉన్నామంటే అవును. వి ఆర్ థరోగా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్స్‌కి ఎక్కడికి పోయినా అవును. ఎ ఎక్కడ దొరకని రత్నం అంటే దే ఆర్ రిఫరింగ్ ది డైమండ్స్ నేమ్. హ్మ్. యూ విల్ అంతే. గెట్ అంతే. ఆల్ టైప్స్ అని అవును. కార్పొరేట్ జ్యువెలర్స్ చెప్తారు. కరెక్ట్. పెద్ద పెద్దోళ్ళు తనిష్క్ లాంటోళ్ళు, అవును. మలబార్ లాంటోళ్ళు మా దుబాయ్‌లో షాప్ ముందే ఉంటది వాళ్ళది. ఆ! అట్లా ఓకే. అట్లా మాకు కూడా చాలా క్లోజు. అచ్చచ్చా! ఓకే. ఇది మలబార్ గోల్డ్ లెక్క ఎవరు పోయినా వాళ్ళు మా పేరు చెప్తూ ఉంటారు. నైస్. అట్లా. సో, ఫైనల్‌గా చెప్పండి సార్. నేను ఒక వజ్రము లేదా నవరత్నాలు ఏదో కొందామనుకుంటున్నాను. నాకు ఏజీఏనా? ఐజీఏ సర్టిఫికేట్. ఐజీఏ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత బెల్జియంలోని జీఐఏ. జీఐఏ ఆ! సర్టిఫికేట్. ఈ 2 ఉండాల్సిందేనా? ప్రతిదానికి ఇస్తారా? ఆ!
డైమండ్స్కి మాత్రము యూ విల్ గెట్ జిఐఏ సర్టిఫైడ్. రైట్. ఓకే. చాలా మంది డైమండ్స్కు ఐజిఐ సర్టిఫికేట్ కూడా ఇస్తుండ్రు. ఇప్పుడు ఐజిఐ కంటే ఎక్కువ స్టాండర్డ్ జిఐఏకి మాత్రమే ఉంది. అచ్చచ్చ. ఓకే. ఎందుకంటే చిన్న డైమండ్ మీద ఆ. నంబర్ ఉంటుందండి ఇక్కడ, బా. 13 డిజిట్ నంబర్ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఆ నంబర్ చూసే ఎక్విప్మెంట్స్ చాలామంది జ్యువెలర్స్ దగ్గర లేవు. లేదు. ఆ నంబర్ నా దగ్గర చిన్న డైమండ్ శనగపప్పు సైజు, పెసరపప్పు సైజు, దాని మీద 13 డిజిట్ నంబరు ఒక ఇట్లా పలకల మీద ఒక గీత లాంటి దాని మీద రాసి ఉంటుంది. రాసిన కాదు, ఇన్స్క్రైబ్ చేసి ఉంటుంది. బా 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 బా. అది మేము ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము ఇచ్చే జిఐ సర్టిఫైడ్ డైమండ్ తప్ప ఆ. వేరేది ఇవ్వము. ఇవ్వరు. ఓకే. కలర్ జెమ్ స్టోన్స్కి అయితే మా జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది. ఆ. జిఐ సర్టిఫైడ్ అయితే ఇన్స్క్రైబ్ అయి ఉంటుంది. దాన్ని ఆ మెషినరీలో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూపిస్తాం. ఆ నంబరు సర్టిఫికెట్లో ఉన్న నంబర్ సేమ్ టాలీ. ఆ. ఆ తర్వాత మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్. ఆ. అంత అథెంటిక్గా ఇప్పుడు డైమండ్స్, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఉంటాయి. ఓకే. అంత అథెంటిక్. అది నేర్పిస్తామండి అసలు బా సబ్జెక్ట్. బా బా. మా దగ్గర వచ్చి ఒక్క ఎంక్వైరీ చేసినా వాళ్ళు మోసపోరు బయట. ఆ. ఇప్పుడు నేను మీకే చెప్తున్నా, అవును. చిన్న డైమండ్ మీద నంబరు అవును. చూపిస్తామంటే మీరు ఎక్కడైనా పోయినా మీరు కానీ I షాక్ want to అసలు. see అంటారు. అంతే కదా మరి. సో అది ఇక మిగతా డూప్లికేట్ తీయాలనుకున్న వాళ్ళు జర్మలో ఇక తీయలేరు. అందులో జిఐ అనేది బెస్ట్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్. ఓకే. అట్లా. సో ఫైనల్గా దివ్య డైమండ్స్ లాంటి ఒక అతిపెద్ద సంస్థకి మీరు అధిపతి. మీ చేతిలోనే కొన్ని లక్షల మందికి వజ్రాలు ఇచ్చారు, ఇవి ఇచ్చారు. సో ఈ రత్నాల మీద విశ్వాసాన్ని ప్రజల్లో పాదుకొల్పడానికి మీరేం చేస్తున్నారు? నేను ఒకటే చేస్తున్నాను ఏంటంటే, నిజంగా రత్నాలు డూప్లికేట్ విక్టిమ్ కాకుండా మల్టిపుల్ వేస్లో అవేర్నెస్ ఇస్తున్నాం. ఓ. ఎందుకంటే డూప్లికేట్ అయితే శాస్త్రం మీద నమ్మకం పోతుంది, వాళ్ళ లైఫ్ నష్టం. శాస్త్రాల మీద నమ్మకం పోతుంది. ఈ శాస్త్రము అవును. లాస్ట్ రిసార్ట్గా ఉంది. ఓకే. ఇప్పుడు అన్ని కష్టం, అన్ని ఎఫర్ట్స్ అన్ని పెట్టిన అవును, తర్వాత అవును, కూడా అవును, సక్సెస్ లేనప్పుడు రత్నాలను ఆశ్రయిస్తున్నాం. అవును. ఇక్కడ డూప్లికేట్ ఇస్తే ఏమైపోతుంది, మనిషి జీవితం పోతుంది. ఉమ్. సో అందుకే ఒకటే చెప్తున్నా, పెట్టుకుంటే జాతి రత్నాలు 1-2 సార్లు తెలుసుకోండి, తెలుసుకొని పెట్టండి. ఉమ్. లేకుంటే మానేయండి. ఓకే. ఒకవేళ పెట్టలేకపోయినా 10-20 వేలు, ఇప్పుడు అవును. ది డైమండ్స్ 10-20,000 కూడా ఉంటాయి. ఒక బేసిక్ ఎఫెక్టివ్ క్వాలిటీ ఇస్తున్నాం. అవును. అట్లాంటి లక్షలది కూడా ఉంటుంది. అవును. అంటే దాని క్వాలిటీ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అవును. 10-20 వేలది ఎలా ఉంటుంది, ₹1,00,000 ఎలా ఉంటుంది. సో పెట్టుకుంటే జాతిరత్నం పెట్టుకోండి, లేదంటే మానేయండి, కానీ డూప్లికేట్ పెట్టుకోరు. పెట్టుకోకండి. ఇదొక్కటే నేను చాలా మందికి చెప్తూ ఉన్నాను. ఉమ్. ఎందుకంటే డూప్లికేట్ ఏం చేస్తుంది, డబ్బులు పోవడం కాదు, ఆరోగ్యం ప్రతికూల పోతుంది. శక్తిని, ఆ ప్రతికూల శక్తిని ఇస్తుంది. ఆరోగ్యం పోతుంది. సార్, స్కిన్ డిసీజెస్ వస్తాయి, బాబా. ఏ జబ్బు అని రావచ్చు మేజర్గా. ఆ. అట్లా. అది నేను చెప్తున్న మాట కాదు, అదేలేండి. వరల్డ్ వైడ్గా ల్యాబొరేటరీస్, ఈ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. సో ఓకే సార్. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి రత్నాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.